అందరికీ నమస్కారం. ఉత్తమ దాసభక్తుడు హనుమంతుడు ఈ అంశాన్ని గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. హనుమంతుడు శ్రీరాముని సర్వోత్తమ దాసభక్తుడు. వాయుదేవుని అంశ వల్ల అంజనాదేవికి ప్రాదుర్భవించాడు. ప్రథమంగా పంపా సరోవరం దగ్గర రామలక్ష్మణులు హనుమంతుని కలిసిన ప్రసంగంలో అతని వినయము, పాండిత్యము, దక్షత, ప్రేమ, శ్రద్ధాది గుణాలన్నీ అతి విలక్షణమైనవని తెలుస్తాయి. మంత్రి సమేతంగా ఋష్యమూక పర్వతంపై ఉన్న సుగ్రీవునికి పంపా సరోవరం వద్ద ధనుర్బాణధారులు, విశాల బాహులు, మహాపరాక్రమవంతులు అయిన వీరపురుషులు తమ వైపు వస్తూ ఉండడం కనిపించింది. వారిని తిలకిస్తూనే భయభీతుడైన సుగ్రీవుడు హనుమంతుని పిలిచి, హనుమా, నువ్వు వెళ్ళి వారిని పరీక్షించిరా. వారు వాలి పంపగా వస్తున్న వారైతే సంకేతంగా నువ్వు సూచన చేస్తే నేను వెంటనే ఈ పర్వతం విడిచి వెళ్ళిపోతాను అంటాడు. సుగ్రీవ ఆజ్ఞతో హనుమంతుడు బ్రహ్మచారి రూపాన్ని ధరించి రామచంద్రుని వద్దకు వెళ్ళి ప్రణమిల్లి ప్రశ్నించాడు ఇలాగా: ఓ వీరులారా, శ్యామల గౌర శరీరులైన మీరెవరు? క్షత్రియ రూపాలలో ఉన్న మీరు ఏలా వనంలో సంచరిస్తున్నారు? కోమల చరణాలు గల మీరు ఈ కఠోర భూమిపై విహరించడానికి కారణమేంటి? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనే ఈ త్రిమూర్తులలో మీరు ఎవ్వరు? లేక మీరు ఉభయులు నరనారాయణులా? మీరు ఈ జగత్తుకు మూలకారకులా? లోకాలన్నింటికీ స్వామి అయిన భగవానులేనా? జనులను భవసాగరం నుండి దాటించడానికి మనుష్యాకారం దాల్చి వచ్చారా అని ప్రశ్నించాడు. రామచంద్రుడు హనుమంతుని వైదిష్యాన్ని ప్రశంసిస్తూ లక్ష్మణునితో ఇలా అంటాడు: ఇతడు అవశ్యం సమస్త వేదాలను అధ్యయనం చేశాడు. లేకుంటే ఇతడిలా ఎలా సంభాషించగలుగుతాడు? హనుమంతుని సంభాషణాన్ని గురించి రామచంద్రుడు ప్రశంసిస్తూ, ఇలాంటి బుద్ధిశాలి అయిన దూత గల రాజు కార్యాలన్నీ ఆ దూత సంభాషణ మాత్రం చేతనే సిద్ధిస్తాయి అని అంటాడు. తనను గురించి పూర్తిగా పరిచయం చేసుకున్న తరువాత సుగ్రీవుని పరిస్థితిని వినయపూర్వకంగా వివరించి సోదరులను ఇద్దరిని తన భుజాలపై కూర్చోబెట్టుకొని వారిని సుగ్రీవుని దగ్గరకు తీసుకువెళ్తాడు. అక్కడ ఇరుపక్షాల విషయాలను వినిపించి అగ్నిసాక్షిగా శ్రీరామ సుగ్రీవులకు మైత్రిని చేకూరుస్తాడు. వాలిని హతమార్చి శ్రీరాముడు లక్ష్మణ సహితంగా ప్రవర్షణ పర్వతంపై నివసించి ఋతుకాలం, వర్ష ఋతుకాలం అంతా గడుపుతారు. అక్కడ సుగ్రీవుడు రాజ్యము, ఐశ్వర్యము, భార్యాదులు లభించడంతో భోగాలలో పడి భగవత్ కార్యాన్ని విస్మరిస్తాడు. అది చూసిన హనుమంతుడు రాజనీతిని అనుసరించి సుగ్రీవునికి భగవత్ కార్యాన్ని గుర్తు చేస్తాడు. సుగ్రీవుడు వానరులను సమావేశపరచి దేశ దేశాంతరాలకు దూతలను పంపుతాడు. ఆ తరువాత సీతాన్వేషణార్థం సర్వదిశలకు వానరులను పంపు సమయంలో సుగ్రీవునకు హనుమంతునిపై గల అచంచల దృఢ విశ్వాసం ఎలాంటిదో శ్రీరామచంద్రునకు అతని కార్యకుశలత్వంపై గల నమ్మకం ఎలాంటిదో మనకు తెలుస్తుంది. అక్కడ రాముని సమక్షంలోనే సుగ్రీవుడు హనుమంతునితో ఇలా అంటాడు: కపిశ్రేష్ఠ, నీ గమనానికి పృథ్వీ యందు కానీ, అంతరిక్షమందు కానీ, ఆకాశంలో కానీ, స్వర్గంలో కానీ, జలంలో కానీ
ఎక్కడ ఆటంకం లేదు. దేవతల, అసురుల, గంధర్వ, నాగ, నరలోకములన్నింటి జ్ఞానమే కాక అక్కడి సముద్రాలు, పర్వతాలతో సహా అన్నింటి జ్ఞానం నీకు చక్కగా కలదు. మహాకవి, గతి, వేగ, తేజ, లాఘవాదులలో నీవు మహాబలశాలివై నీ తండ్రి అయిన వాయుదేవతా సముడవు. వీర, ఈ భూమండలంలో నీతో సమాన తేజస్సు గల ప్రాణి మునుపు కానీ ఇప్పుడు కానీ లేదు. కనుక జానకీదేవి లభించునట్టి ఉపాయాన్ని నీవే ఆలోచించి చెప్పు. హనుమంత, నీవు నీతి శాస్త్ర విశారదుడవు. బలబుద్ధి పరాక్రమాలలో దేశ కాలాలను అనుసరించుట, నీతితో వ్యవహరించుట మొదలైన గుణాలన్నీ ఒక్కసారిగా నీలోనే కానవస్తున్నాయి అంటాడు. అలా పలికిన సుగ్రీవుని వచనాలను ఆలకించిన రామచంద్రుడు హనుమంతుని తిలకిస్తూ తన కార్యం సిద్ధించినదనియే భావించాడు. అతడు అత్యంత ప్రసన్నుడై స్వనామాంకిత అక్షరయుక్తమైన ఓ అంగుళీయకాన్ని హనుమంతుని చేతిలో ఉంచి ఇలా పలికాడు. కపిశ్రేష్ఠ, ఈ చిహ్నం ద్వారా నీవు నా దగ్గర నుండి వచ్చినట్లుగా జానకీదేవి విశ్వసిస్తుంది. ఆ తరువాత ఆమె నిర్భయంగా నిన్ను చూచి మాట్లాడుతుంది. వీరశ్రేష్ఠ, నీ నిశ్చయ, ధైర్య, పరాక్రమాదులు సుగ్రీవుని సందేశం వల్ల నీ ద్వారానే ఈ కార్యం అవశ్యం సిద్ధించబడుతుందని తెలుస్తుంది అంటాడు శ్రీరామచంద్రుడు. జై శ్రీరామ్.